100 రోజుల్లో ఉద్యోగుల పదవి విరమణ ప్రయోజనాల కోసం 6,000 కోట్లు చెల్లిస్తామని, ఈ నిధులను ఖర్చు ప్రాధాన్యతల నిర్ణయం మీదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పీఆర్సీపై తక్షణమే రిపోర్ట్ అందించాలని అధికారుల కమిటీని ఆదేశించామని, రిపోర్టు ఆధారంగా షిప్మెంట్‌పై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. జూన్ 1లోగా ఆరోగ్య భద్రత కార్డులను ఉద్యోగులకు అందిస్తామన్నారు. ప్రతి 2 నెలలకొకసారి గుర్తింపు సంఘాలు సమావేశమై తమ సమస్యలపై ప్రభుత్వానికి రిపోర్ట్ అందించాలని రేవంత్ రెడ్డి కోరారు. అలాగే తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ, తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఎంపీలు విఎం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉద్యోగ సంఘాల నాయకులు ధన్యవాదాలు తెలిపారు. వైద్య విధాన పరిషత్తులో 13,100 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినందుకు ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. పీఆర్సీ, హెల్త్ కార్డుల సమస్యలతో పాటు ఉద్యోగ సంఘాలు ఇతర డిమాండ్లను పరిష్కరించాలని నాయకులు సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఇక ఉద్యోగ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రకటించినా ఉద్యోగులు భుజాన వేసుకొని పనిచేశారని కొనియాడారు. ఉద్యోగుల సహకారంతోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేయగలుగుతున్నామని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల కోసమే మొదటి నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తారీఖున వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉద్యోగ సంఘాలు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించుకునేలా అవకాశం కల్పించామని పేర్కొన్నారు. అలాగే ఉద్యోగుల బదిలీల విషయంలో గందరగోళం తలెత్తకుండా ప్రణాళిక ప్రకారం నిర్వహించామని రేవంత్ రెడ్డి అన్నారు. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న టీచర్ల బదిలీలు ఎలాంటి వివాదం లేకుండా పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ 2 ఏళ్లలో ప్రజా ప్రభుత్వంలో 67,760 ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు. తెలంగాణలో ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉందని, మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత మాది అని అన్నారు. 4 అంశాలపై ఉద్యోగ సంఘాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. ముఖ్యంగా ఉద్యోగ సంఘాల నాయకులతో భేటీలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మాట్లాడుతూ దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలను చాలా వరకు పరిష్కరించామని తెలిపారు. ప్రతి నెల మొదటి తారీఖునే ఉద్యోగులకు జీతాలు అందిస్తున్నామని, రాష్ట్ర ఆవిర్భావం నాటికి ఉద్యోగుల పెండింగ్ బిల్లులు లేవని, 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో వేల కోట్ల బిల్లులు పేరుకుపోయాయన్నారు. దీనిపై ఒక కసరత్తు చేసి సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. 100 రోజుల్లో దాదాపు 6,000 కోట్లు పెన్షనర్ బకాయిలు క్లియర్ చేయాలని ప్రయత్నిస్తామన్నారు.